ఇది సంధికాలం ఎలక్షన్లు అంటే. సాధారణంగా పెళ్ళప్పుడు అమ్మాయి అప్పటిదాకా ఇంట్లో మహారాణి, అబ్బాయి ఆ ఇంట్లో మహారాజు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని సంబంధం కుదిరినప్పటి నుంచి అటు ఇటు మాటలు, కొన్ని పొరపొచ్చాలు వస్తాయి, కొన్ని మంచిగా కలుపుకోవడం వస్తాయి. వాటిలో ఫైనల్గా ఈ టైంలో చాలా రకాలైన సమస్యలు వస్తాయి. అది పెళ్లిలో నడుస్తుంది. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కొత్త జంట కాపురానికి వస్తుందా, లేకపోతే కనుక పాత అబ్బాయే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. దీని పరిస్థితి ఇప్పుడు పథకాల మీదన కనబడుతుంది. ఎందుకయ్యా అంటే, ఏదైతే సంక్షేమ పథకాలలో కీలకమైనటువంటిది పెన్షన్లేమో ఇంటికి రానియకుండా ఆపగలిగారు ఈసీ ద్వారా. ఇప్పుడు అది చివరికి క్రిందసారి సచివాలయాలు, ఈ దఫా బ్యాంకుల దగ్గర దాకా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి అయింది. ముందు అయితే తీసేయండి, మీరు అట్ట ఇవ్వడానికి వీల్లేదు వాలంటీర్ల ద్వారా అని చెప్పినటువంటి వాళ్ళు అట్టెందుకు ఇవ్వకూడదు, ఎట్టెందుకు ఇవ్వకూడదు, లేకపోతే ఇదంతా జగన్ పాపమే, జవహర్ రెడ్డి పాపమే అని చెప్తే సరిపోయింది. ఇప్పుడు చివరికి ఆ ప్రజలు చచ్చిపోతుంటే అదంతా జగన్ చేస్తున్నాడని చెప్పి ప్రయత్నం చేస్తున్నా జనం అయితే తిట్టుకుంటున్నది ఎవరిని అంటే ఆపిన వాళ్ళు. ఎందుకంటే జగన్ అయితే ఆపదలుచుకుంటే 56 నెలల నుంచి ఇవ్వడు కదా, ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి వాడు 2 నెలలు ఆపుతాడా, ఆపింది ఎవరు అన్నటువంటిది, కేసులు వేసింది ఎవరు అన్నది అందరికీ తెలుసు. కాబట్టి వాలంటీర్లు ఆపించింది ఎవరని ఇక జనం దాంట్లో వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. 15 రోజుల క్రితం ఏదైతే ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సినటువంటి జగన్ రెగ్యులర్గా ఇస్తూ వచ్చినాయి, వాళ్ళ కొత్తది కాదు. చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ. చేయూత కింద దాదాపు 18,500 వేయాలి. అట్లాగే విద్యా దీవెన కింద అంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు, అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ రైతులకి డబ్బులు కట్టేసిన తర్వాత ఇచ్చేటటువంటి సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అది. ఈ 3 కూడా ఆగిపోయినాయి. ఇది ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ రావట్లేదు. ఇక్కడి నుంచి దరఖాస్తు ఇది 15 రోజుల క్రితమే లెటర్ రాసినా కూడా ప్రభుత్వం అక్కడి నుంచి ఓకే రావట్లేదు. ఇది ఇప్పుడు పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర చేపిస్తున్నాడంటూ వైసీపీ ఆరోపిస్తోంది.